జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఎక్కడికి వస్తుందరా? రండి రండి సార్. ఎక్కడికి? రండి, నాతో రండి. ఏంటి? రండి సార్, చెప్తాను. రండి. హ్యాండ్ వాష్ చేసుకోండి సార్. టిఫిన్ చేసేది నువ్వు, నేను కాదు. చేసుకోండి సార్. అరే నేనెందుకు? అయ్యో చేసుకోండి సార్. ఓకే పదండి. సార్ కూర్చోండి సార్. ఆ? ఏంటి తమాషానా? ఆకలేస్తుంది అన్నది నువ్వు, నేను కాదు. సార్ ఈ టిఫిన్ మీకే. నేను ఆల్రెడీ తినేసాను మీ ఫైటింగ్ ముందే. నాకొద్దు, నేను తిన్ను. సార్ నాకు ఆకలిగా లేదు. వేస్తుంది సార్, నాకు తెలుసు. మీకు ఆకలేస్తేనే ఇలా కోపం వస్తుంది. నాకు ఆకలేయట్లేదు. కొంచెం తినండి సార్. అలా చేయి పెట్టి లేవండి. నేను చేయి పెట్టను, మూతి పెట్టను. నాకు ఆకలి లేదు, వదిలే. సార్ మీరు తింటారా తినరా? నేను తిన్ను. మీరు తినకపోతే ఈ రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మీకు ఆకలేస్తుందని చెప్తాను. వద్దు, ఆపేసి. తింటానులే. కూర్చోండి. రండి. తినండి సార్. చూడు, తనని ఎలాగైనా వెతికి తీసుకునిరా. మీ అమ్మ హాస్పిటల్ బిల్ కూడా నేను సెటిల్ చేస్తాను. ఏ ఏమైంది? ఏంటి వెతుకుతున్నావు? ఇక్కడకు దోశ ఉండాలి సార్, మిస్ అయిపోయింది. మీరేమైనా చూసారా? కోపం వస్తే ఆకలి మీద అలగకూడదు సార్. హ్యాండ్ వాష్ చేసుకోండి. థ్యాంక్స్ వసుంధరా. పద. సారీ వసుంధరా, కోపంలో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్? అయినా మీరేమీ తప్పుగా మాట్లాడలేదు.
ఇక మీదట నువ్వెక్కడికెళ్ళినా ఒక మాట చెప్పి వెళ్ళు. తప్పకుండా సార్. నువ్వు నా కళ్ళ ముందు కనిపించకపోతే ప్రపంచం ఆగిపోయినట్టుంటుంది. పిచ్చోన్నైపోతాను. ఇదేనేమో ప్రేమంటే. ఇలా ఇంతకుముందు ఎప్పుడూ అనిపించలేదు వసుంధర. నీకొక్కసారన్నా నా ప్రేమ మీద నమ్మకం కలుగుతుందా? ఇంతలా నేనెవ్వరిని ప్రేమిస్తానని ఎప్పుడూ అనుకోలేదు వసుంధర. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. మీరు బాగా అలసిపోయారు, ఇంక వెళ్దామా సార్? నిజంగానే అలసిపోయాను వసుంధర. నాకు నిద్రొస్తుంది. కాసేపు పడుకుంటాను. ఒక గంట ఆగి లేపుతావా? పడుకోండి సార్. మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ప్రశాంతంగా పడుకోండి. ఓ గంట చాలే. ఇది హైవే కదా, సేఫ్ కూడా కాదు. ఎస్టేట్కి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుంటాను. చెయ్యేందుకు పట్టుకున్నారు సార్? ఏమో, నిన్ను మళ్ళీ ఎవరు దూరంగా తీసుకుని వెళ్ళిపోతారా అని టెన్షన్గా ఉంది. అయినా చెయ్యి పట్టుకోవద్దని నీ రూల్స్లో లేదు కదా. అంటే మీరంటుంది నాకేం అర్థం కావట్లేదు. ఏం చేద్దామంటే? ఆ మాథ్యూస్కి కాల్ చేయి. ఈ డీల్ సక్సెస్ఫుల్గా చేస్తే మొన్న ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బిస్తావని చెప్పు. కానీ మిస్ అవ్వకూడదని చెప్పు. డీల్ అంటే ఏంటంటే? దాన్ని శాశ్వతంగా ఈ లోకాన్ని నుంచి పంపించేసేటట్టు దాని పెళ్లిలోపు దాని చావుకి ముహూర్తం పెట్టాలి.